హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. మార్చి 8వ తేదీ ఉమెన్స్ డే సందర్భంగా మేమందరం కలిసి ఎలా ఎంజాయ్ చేసామో చూడండి. మహిళలందరికీ పేరు పేరిన హ్యాపీ ఉమెన్స్ డే. మేమందరం కలిసి ఒక బస్ బుక్ చేసుకొని మా సొసైటీ నుంచి కర్జత్తులో ఉండే గ్రీన్ ఫీల్డ్స్ రిసార్ట్కి వెళ్ళాము. మేమందరం కలిసి ఆటలు పాటలు ఇలా ఎంజాయ్ చేస్తూ బస్సులో రిసార్ట్కి వెళ్ళాము. బస్సులో అందరం కలిసి 7 o'clock బయలుదేరాము. బస్ ఎక్కిన తర్వాత ప్రతి ఒక్కరికి స్నాక్స్ ఇచ్చారు. మహిళా దినం సందర్భంగా అందరం మహిళలు మాత్రమే వెళ్ళాము. బస్సులో అందరూ స్నాక్స్ తిన్న తర్వాత అంతాక్షరి ఆడాము. అందరూ కలిసి బస్సులో డ్యాన్సులు కూడా చేశారు. రిసార్ట్ చేరుకున్న తర్వాత బస్సులో నుంచి ఒక్కొక్కరుగా దిగుతున్నారు. రిసార్ట్ చేరుకున్న తర్వాత అక్కడ అందరం కలిసి టిఫిన్ చేసాము. ఇక్కడ మాకు టిఫిన్స్ ఏం పెట్టారంటే మిసల్ పావ్, పోహ పెట్టినారు. పోహ అంటే ఉగ్గాని ఎలా చేస్తారో అలాగే చేస్తారు. మిసల్ పావ్ అంటే మట్టికిని కొద్దిగా నానబెట్టుకొని అప్పుడు కూరలాగా చేస్తారు. దాన్ని పావుతో తీసుకుంటారు. నానబెట్టుకున్న మట్టికీలను కూరలాగా చేసి అందులో ఫర్సాన్ వేసుకొని పావుతో సహా తింటారు. బాంబేలో ఇది చాలా ఫేమస్ అయిన ఫుడ్. వడపావ్, సమోసా పావ్, మిసల్ పావ్, ఊసల్ పావ్ ఇలాంటివన్నీ చాలా ఫేమస్. టిఫిన్ చేసిన తర్వాత అందరం కలిసి డ్యాన్సులు కూడా చేశాము. ఇక్కడ డ్యాన్స్లు అయిన తర్వాత అందరం కలిసి స్విమ్మింగ్ పూల్లో చాలా ఎంజాయ్ చేశాము.
స్కూల్లో కూడా చీరలు కట్టుకొని డ్యాన్స్ చేస్తారా అని అనుకుంటున్నారా? మరి చేస్తారు. చూడండి ఎలా ఎంజాయ్ చేస్తున్నారో వీళ్ళందరూ. వీళ్ళల్లో డ్యాన్స్ ఎవరు బాగా చేశారో చెప్పండి. వీడియో లెందీ అవుతుంది కాబట్టి రేపు మిగతాది పోస్ట్ చేస్తాను చూడండి. పార్ట్ 2 రేపు పోస్ట్ చేస్తాను చూడండి. మరి మీ ఊర్లో మహిళా దినం సందర్భంగా మీరందరూ ఎలా ఎంజాయ్ చేశారు కామెంట్ రూపంలో తెలియజేయండి. మహిళా దినం సందర్భంగా మీరందరూ ఎక్కడికి వెళ్ళారు, ఎలా ఎంజాయ్ చేశారో చెప్పండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.